హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. శైలు నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయా. బొట్టు కూడా ఏది ఉంది సరే కానీ ఇంకా చూడండి వాడు పొమ్మంటే పొనుకొని ఉన్నాడు. పోడంట పోమ్మ రోజు చాలా దూరం పోవాలి కదా, అందుకనేసి వాడు నేను పోను అంటున్నాడు. రాసేది చాలా ఉందంట రాఘవేంద్రకి. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూలేమో రాలే కాసుకోకుండా ఇంకా పూజ అయితే చేసుకున్నాను. చూద్దాము వస్తుందేమో మళ్ళీ పెడదాము అనేసి. ఇంకా ఆగస్ట్ 15 ఈరోజు అయితే ఇంకా బస్సులు ఫ్రీ మా ఊర్లో. దాంట్లోనే ఉండేది. ఇంకా ఆగస్ట్ 15 మా ఊర్లో బస్సులు అయితే ఫ్రీ ఈ రోజు నుంచి ఆడవాళ్ళకి. ఇంకా లేడీస్కి అయితే బస్సులు అయితే ఫ్రీ వదిలేస్తున్నారు ఈరోజు. ఇంకా ఎట్లా జరుగుతుందో ఏమో తెలీదు. ఇంకా నేను ఆడ పోను లేండి, ఇంకా పనే సరిపోతుంది. పని అయితే చాలా ఉంది. ఇంకా శైలు అయితే రెడీ అయిపోతా ఉంది. ఇంకా వంట అయితే చేసేసినాను లేండి. సాంబార్ అయితే ఉంది నిన్నటిది చాలా. ఇప్పుడు నాష్టాకి అయితే ఎత్తుకొని పోతాను. ఇంకా అన్నం అయితే చేసినానండి. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి పప్పు చారు. ఇంకా పప్పు చారు అయితే చేసినాను. శైలు టిఫిన్ తినలే, 10 గంటలకు వచ్చేస్తుందంట. అందుకనేసి ఇంకా ఊరగాయ అయితే తెప్పించుకున్నాను. ఊరగాయ అయిపోయింది ఇంట్లో. ఊరగాయ లేకపోతే ఏదో ఒక రకంగా ఉంటుంది. మిరపకాయలు. శైలు వచ్చి టిఫిన్ తిను, కొంచెం తినేసిపో అంటే చూడు ఎట్లా చేస్తున్నావు. తిను వచ్చిన వెంటనే. షూ ఇలేదా నీకు? అవునా, ఏం చెప్పరు స్కూల్లో? అవునా. కలర్ డ్రెస్ అయితే బాగుండు మీకు. అందరూ కలర్ డ్రెస్ కావాలంటే యూనిఫామ్ వేస్తున్నారు. షూలు ఎత్తి పెట్టాను చెప్పండి. చూడు ఇంకా బ్యాచ్ ఉందో ఎత్తుకుంటా. ఏముంది బ్యాచ్? చేతికి వేసుకునేది ఉండే కదా, ఏమైంది? ఆడుందో రెడీ చేస్తాను. కొంచెం కిందకి ఎవరైనా వచ్చేసా. బాయ్.
హుషారమ్మా ఏం ఎత్తుకుంటాను అది స్పీచ్ నేర్చుకుంటాను. బాయ్, నేను పోతాను, టైం అవుతుంది. సాయంత్రం గుడికి పోదాం, రెడీ అయ్యిండు. సరే చెప్తాలే, ఇంకా టైం ఉందిలే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సంతకైతే పోయి వచ్చినానులేండి. శుక్రవారం కదా, అందుకనిసే కొన్ని తెచ్చుకున్నాను, కొన్ని అయితే ఉన్నాయి, అందుకనిసే ఇంకా కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఇంకా కావాల్సినవి మాత్రం తెచ్చుకున్నానులేండి. ఇంకా వంట అయితే చేయాలా, ఇంకా వంట అయితే ఏం లేదు, అన్నము సారాన్ని చేయాలి. ఇంకా రవీంద్ర మాత్రలు వేసుకున్నాడు. టైం 9 అయిందిలేండి. ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా కోసు పల్లిం చేస్తున్నాను. కోసు అయితే తెచ్చిండి, కోసు తాలింపు. ఇంకా చపాతీ అన్నం అయితే చేసుకున్నానులేండి. చారు అయితే ఏం చేయలేదు. ఇంకా చపాతీ అన్నం అయితే చేసుకున్నానులేండి. ఇంకా చారు అయితే ఏం చేయలేదు. ఇంకా మా ఇంటి ఆయన కొంచెం కడుపు నొప్పి అని, అందుకే పెరుగు అయితే తెప్పించుకుందాం అనేసి ఇంకా రాత్రికి పెరుగు అన్నము కలిపి పెట్టినాను చూడండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. ఇంకా తినలేదు, నైట్ వచ్చి పడుకునేస్తున్నాడు. ఇంకా ఇదైతే తెచ్చినాను కదా గుడి దగ్గర, అది గుడిలో తిరుపతి పోయిండు కదా అప్పుడు తెచ్చింది. అదైతే కాళీపక్కన పోయినప్పుడు తెచ్చినాంలేండి. కాళీపక్క వినాయకుడు పోయిండు కదా, అప్పుడైతే తీసుకువచ్చినాము. ఇంకా అదే శైలు అయితే, నేనైతే పాటలు పెట్టుకున్నానులేండి. శైలు రాఘవేంద్ర శైలు అయితే వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వంట అయితే చేస్తున్నాను లేండి. వంటకైతే పెట్టేసినాను. ఒక పక్క చికెన్ పెట్టినాను, చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా ఇప్పుడే పెట్టింది. ఇంకా బియ్యం అయితే కడుగు పెట్టినాను. ఇంకా మసాలా అయితే వేసుకున్నాను లేండి. ఇంకా టమాటా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా కొబ్బరి, కొత్తిమీర, యాలక్ గుడ్లు 2 వేసుకుంటా అంతే. చెక్క లవంగం వేసుకున్నాను మిక్సీకి అయితే. ఇంకా సామాన్లన్నీ తోమేసి అన్నీ సర్దేసాము. ఎప్పుడు స్టాండ్ ఇట్లే ఉంటారులేండి. ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా మ్యాగీ చేసుకొని తిన్నాము టిఫిన్కి వచ్చేసి. ఇంకా శైలు అయితే కాఫీ పెట్టించే పొద్దున్నే, ఇంకా కాఫీ ఉంది అందుకే అది పెట్టేసినాను, సాయంత్రం పెట్టుకుందాము అనేసి. ఇంకా పొద్దున్నే శైలు కాఫీ పెట్టించి లేపించింది అబ్బా మాకు ఈరోజు, నాకు వాళ్ళ అన్నకైతే. నోట్ తెరిచింది. ఇంకా బట్టలు అయితే అన్నీ వేసుకున్నాను లేండి. పొద్దున్నే వేసింది బట్టలు, ఇప్పుడే రోజాపాయా వేసి తేమందికి అట్లే ఉంది. ఇంకా లైట్గా వాన్సిన్కులు పడుతూ ఉన్నాయి. ఇంకా బట్టలు అయితే అన్నీ వేసినాను, అన్నీ అయిపోయింది. ఇంక బ్యాగులు ఉండే 2 బ్యాగులు ఉతికేసినాయి. ఇది తిరుపతికి ఎత్తుకోపోయిండు కదా మొన్నది, ఇది బుట్టి ఫ్యాక్టరీకి ఎత్తుకోపోయేది. ఇంకా మా ఇంటి ఆయన అయితే రాలేదు, నైట్ చేస్తున్నాడు. ఎప్పుడు నైటే మా ఇంటి అయింది, రాడు పనికి, పని అంటాడు ఎప్పుడు. ఇంకా బట్టలన్నీ వేసేసినాను లేండి, అయిపోయింది బట్టలు అయితేను. చెత్త అంతా నూక్కున్నాను నీట్గా, అందుకే ఎట్లుంది. కొన్నే ఉన్నింది ఈరోజు, కొన్ని ఉన్నాయి, 2 తాడులు నిండింది అంతే. ఇంకా మా ఇంటి ఆయనకి ఫోన్ చేసినాను, వస్తానన్నాడు 1 గంటకి. ఇంక 1 గంట వరకు రాడంట. టిఫిన్ అయితే తినేసినాడు, మా ఓనర్ ఇడ్లీ తెచ్చిచ్చిందంట, అందుకే తినేసి చికెన్ ఉడుకుతా ఉంది. కేజీ తెప్పించినాను, ఇంకా చారే చేసేస్తాను. ఇంకా కబాబ్లో అవన్నీ ఏం చేయలేదు. అవి సండే అండి అందరికీను. ఎప్పుడు ఇవే మా శైలుకి బొమ్మలు పిచ్చి. యాలే గుబ్రేసుకుంటావు, మా బాడీగార్డ్. ఎవరా నువ్వు? చికెన్కి ఎదురు చూస్తాను నా కొడుకు. చికెన్ ఆకలైందో అందుకే.
వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూస్తానండి ఫ్రెండ్స్ అందరూ. దైవం ఎట్లుకోకొని ఉందో. మా ఇంటి ఆయన కొనుక్కున్నాడు, వచ్చి నైట్ చేసినాడు కదా, ఇంకొచ్చి అన్నం తినేసి కొనుక్కొనే ఈ నా బట్ట డ్రామా చేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే నానిపోయా, కొంచెము ఎత్తేసినాను. ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది. వాన అయితే పడుతుంది నిదానంగా. ఇంకా చికెన్ అయితే అయిపోయింది, ఇంకా తినేసి పిల్లోళ్ళు నేను అంతా తిన్నాము. అన్నం అయితే ఎంత ఉంది, చికెన్ చారు, సామాన్లు వేసినాం తోమేకి. వాన వస్తుంది, అందుకే ఊరికే ఉండ. ఇంకా వాన నిలిచిపోతే అన్నీ తోమేస్తాను. ఇంకా టీ పెట్టిస్తుంది మా ఇంటి ఆయనకి, తాగేసినాడు. ఇంకా కండ్ల గుళ్ళైపోయింది, ఉడికెక్కువైంది, అందుకనిసే హీట్ పని కదా చేసేది, కరెంటు పని, అందుకనిసే. ఇంకా సామాన్లు అయితే అన్ని ఉన్నాయి, తోమేస్తాను. ఇంకా రాత్రికి ఏమైనా చేయాలేమో చూద్దాము. పనుకొని ఉన్నాడు మా ఇంటి ఆయన, బుక్కులు పెడుతున్నాడు గొర్రె గొర్రె. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ, బాయ్. చెప్పురా 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 బాయ్, చెప్పువా. సో గయా హమారా బచ్చా, చోట బచ్చా. పనుకొనేసినాడు మా పిల్లోడు, గుండు పిల్లోడు. టీవీ రాలేదు ఫ్రెండ్స్, వాన పడుతుంది కదా, అందుకే.